హలో, వెల్కమ్ టు మై ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో ఏంటంటే వార్ 2 యాక్టర్ బై రితిక్ రోషన్ గారు, ఎన్టీఆర్ గారు. సో ఈ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సో నేనైతే నా రివ్యూ వెబ్సైట్లో వేసేసాను. మీ రివ్యూ ఏంటో చెప్పండి. అలాగే చూడండి, ఓపెన్ చేశాను వెబ్సైట్. సో రివ్యూ నొక్కండి. ఇక్కడ రివ్యూ నొక్కిన తర్వాత ఇలా చూడండి, మీకు పోస్టర్స్ ఉంటాయి. రిలీజ్ అయిన మూవీలు పైన ఉంటాయి టాప్లో ఎలాగైనా. సో నేనైతే వార్ చూశాను. మీకు టికెట్ కూడా ఇక్కడ వేస్తాను చూడండి. నేనైతే వార్ చూశాను. సో అందుకే ఈ మూవీ రివ్యూ చేద్దాం. ప్రతి ఒక్కరు రివ్యూ చేయండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ, అలాగే మూవీ లవర్స్ అందరూ, ప్రతి ఒక్కరు జెన్యున్ రివ్యూ యాప్ ఇది. మనకు కరెక్ట్గా ఏ మూవీ ఎంత ఆడుతుంది, నిజంగా హిట్ టాప్ ఫ్లాప్ అని తెలుస్తుంది. ఈ మూవీ యాప్, ఈ వెబ్సైట్ వల్ల మనకు నిజంగా తెలుస్తుంది హిట్ టాప్ ఫ్లాప్ అని. ఇదిగో ప్రూఫ్ వ్యాలిడ్ అవుతుంది. ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు ఈ పేజ్కి వచ్చిన ఈ పేజ్లో మన టికెట్ ప్రూఫ్ వ్యాలిడేట్ చేయాలి. ఇక్కడ చూసి ఫైల్ అని నొక్కి టికెట్ అప్లోడ్ చేయాలి. మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. వ్యాలిడేట్ అవుతుంది. వ్యాలిడేట్ అయింది. వ్యాలిడేట్ అయిన వెంటనే ఆటోమేటిక్ రివ్యూ సబ్మిట్ పేజ్కి పోతాయి. సో ఇప్పుడు ఈ పేజ్లో మన రివ్యూ అనేది సబ్మిట్ చేయాలి. సో ఈ పేజ్లో నాకైతే వార్ మూవీ హిట్ మూవీ ఇది. సో ఇది నాకైతే హిట్ మూవీ, నాకు బాగానే నచ్చింది ఒక పక్క. అండ్ ఈ మూవీ విషయంలో నాకు నచ్చింది హీరో యాక్టింగ్, హీరో పర్ఫార్మెన్స్, అండ్ విఎఫ్ఎక్స్ కూడా బాగానే ఉంది. కొంచెం ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అవి బాగున్నాయి కాబట్టి సో అవి బాగానే ఉన్నాయి. అంటే ఇంత ఇయే బాగుంటే బాగుందప్ప. నాకు ఇంటర్వెల్ బాగా నచ్చింది, చాలా బాగుంది ఇంటర్వెల్. ఎమోషన్ ఇంతకు మించి మూవీలో చెప్ప నాకు ఏమీ లేవు. అండ్ ఓవరాల్ కామెంట్ వచ్చేసి నాకైతే ఓన్లీ ఎన్టీఆర్ అని కోసమే. సబ్మిట్ బటన్ నొక్కాము. సేవ్ అయింది మన రివ్యూ. ఇప్పుడు ఆటోమేటిక్ హోమ్ పేజ్కి పోతుంది. సో ఇక్కడ మళ్ళీ హోమ్ పేజ్కి పోయినాక ఇక్కడ రివ్యూ అని నొక్కుదాం. రివ్యూ దగ్గర ఆ రివ్యూ అని నొక్కగానే ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ మన రివ్యూ వేస్తాం కదా. సో 1 రివ్యూ అయింది. హిట్ పర్సెంటేజ్, ఫ్లాప్ పర్సెంటేజ్ ఉంది. సో నేను హిట్ పెట్టినా కాబట్టి నాకు, సో అందుకే 100% హిట్. నేను ఒక్కరిని ఇంకా రివ్యూ ఇచ్చాను. ఇంకా ఎవరో రివ్యూ ఇవ్వలేదు, వాళ్ళందరూ ఇవ్వండి. సో ఈ మూవీ నిజంగా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందో మనకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరు వెబ్సైట్ని వాడండి. కింద లింక్ ఉంది. ఈ మూవీ గురించి ఫస్ట్ చెప్పాలంటే నాకు అంత ఎక్స్పెక్టేషన్ అయితే లేదు. ఎందుకంటే టీజర్ చూసిన వా ఏదో ఉంది, ఇంకా అసలు మామూలుగా ఉండదు అది ఇది అని నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ట్రైలర్ వచ్చినా కొంచెం డిసప్పాయింట్ అయ్యింది. అందుకే నాకు ఎందుకో ట్రైలర్ డిసప్పాయింట్ అయ్యింది. సో దీనివల్ల నాకు ఎక్స్పెక్టేషన్ చాలా లో అయిపోయింది. ఓన్లీ ఎన్టీఆర్ కోసం పోదాము. ఇంకా బాలీవుడ్ మూవీస్ అంటే తెలిసిందే కదా, ఎక్కువ యాక్షన్స్, ఈ ట్రైన్ మీద కార్ సీన్స్ ఎక్కువ అంటే వాళ్ళు అంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అయితే లేదు. అదే అని చెప్పి ఈరోజు మార్నింగ్ షోకి వెళ్ళాను. వెళ్ళగా స్టోరీలోకి వెళ్తుంది. తర్వాత ఎన్టీఆర్ అన్న ఇంట్రడక్షన్ వచ్చింది ఒక 30-35 మినిట్స్ తర్వాత. సో ఎన్టీఆర్ అన్న వచ్చింది నాకు అసలు ఆ సినిమా వేరే లెవెల్, నాకు బాగా నచ్చింది. ఎందుకో అది ఎక్స్పెక్టేషన్ లేని వల్ల, లేకపోతే నేను అసలు ఏం అనుకోలేదేమో, అందుకే నాకు సినిమా అనేది బాగా నచ్చింది. నాకు ఒక రకంగా మూవీ నచ్చింది అబ్బా. నాకైతే బాగానే ఉంది మూవీ. సో ఎక్స్పెక్ట్ నాకు నచ్చింది. ఎన్టీఆర్ అన్న ఉన్నాడు కాబట్టి నాకు ఈ మూవీ నచ్చింది. ఒకవేళ ఎన్టీఆర్ అన్న లేకపోతే ఈ మూవీ చూసేవాడిని కూడా కాదేమో. సో ఎన్టీఆర్ అన్న ఉండదు కాబట్టి ఈ మూవీ చూశాను నేను. సో నాకైతే ఈ మూవీ బాగానే ఉంది, నాకు నచ్చింది. సో వైఆర్ఎఫ్ తెలుసు కదా, వాళ్ళంతా స్పై యూనివర్స్ మూవీస్ ఇస్తుంటారు. మూవీలో పాజిటివ్ అనిపించింది. ఫస్ట్ ఎన్టీఆర్ అన్న కొన్ని యాక్షన్ సీన్స్ బాగుంటాయి. ఆ తర్వాత వాళ్ళిద్దరు డ్యాన్స్ అనేది బాగుంటుంది. ఆ డ్యాన్స్ చేసిన సాంగ్స్ బాగుంటుంది. తర్వాత ఇద్దరు చిన్నపిల్లల క్యారెక్టర్స్ ఉంటాయి. హీరోది చిన్నప్పుడు క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఆ ఎమోషన్ అనేది 20 మినిట్స్ ఉంది. అక్కడ నేనైతే బాగా కనెక్ట్ అయ్యాను. సో అది ఇంకా కొంచెం బాగా డెవలప్ చేస్తుంటే ఇంకా బాగుండేది. సో అక్కడైతే సినిమా వేరే లెవెల్ ఉంది. తర్వాత ఇంకా క్లైమాక్స్ కూడా బాగుంది. ఇద్దరు ఫైట్, ఆ క్లైమాక్స్ అనే సెట్ బాగుంది. అది మంచు ప్రదేశంలో సెట్ చేస్తారు అది క్లైమాక్స్. సో ఆడ బాగుంది. వాళ్ళిద్దరు కొట్టుకోవడం అనేది ఆ ఫైట్ సీన్ చాలా బాగుంది. సో ఇది పాజిటివ్స్. నెగిటివ్స్ వస్తే అంటే కొన్ని యాక్షన్ సీన్స్ మరీ ఫుల్ సెకండ్ హాఫ్లో వస్తూనే ఉంటాయి. మళ్ళీ మధ్యలో కట్టుబడి ఒక సాంగ్ వస్తుంది అంటుంది. ఆ సాంగ్ నాకు ఎందుకో అందుకు ఎక్కలేదు ఆ సాంగ్. సో అదొక సాంగ్ నాకు నెగిటివ్ అది. తర్వాత మళ్ళీ ఇంకొక యాక్షన్ సెప్స్ వస్తూనే ఉంటాయి. ఫైనల్లీ నాకైతే మూవీ ఒక రకంగా నచ్చింది. ఎన్టీఆర్ అని అయితే బాగా చేశాడు. సో యాక్టింగ్ గురించి చెప్పనవసరం లేదు. అండ్ రితిక్ రోషన్ గారు చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. వాళ్ళిద్దరు బెస్ట్ పర్ఫార్మెన్స్. వాళ్ళ గురించి చెప్పేది ఏముంది.
ఇద్దరు కంప్లీట్ యాక్టర్స్. అంటే మీకు డైరెక్టర్స్కి ఎలాగో అలా సడన్ డే యాక్టర్స్ వాళ్ళు ఇద్దరు. అలాంటి యాక్టర్స్ని ఈ సినిమాలో బాగా ఉపయోగించలేదు. డైరెక్షన్లో ఫెయిల్ అయ్యాడు. ఈ ఇద్దరిని బాగా లేపారు, బాగా సెట్ చేశాడు, కానీ దాన్ని తీసుకుని వెళ్ళడం డైరెక్టర్ ఫెయిల్ అయ్యారు. సో ఓవరాల్ నాకైతే మూవీ బాగుంది. ఇది ఒక హిట్ మూవీ అప్ప, అంతే, అంతకుమించి ఏం చెప్పలేం. నా రివ్యూ అయితే నేను చెప్పేస్తాను. సో మీ రివ్యూ ఏదో చెప్పండి. అలాగే కూలీ మూవీ కూడా చూడాలి, ఇంకా చూడలేదు, ఎక్కడ పోయి టికెట్ దొరకలేదు అప్ప. సో ఈరోజు రాత్రి టికెట్ బుక్ చేసుకున్నాను. ఈరోజు రాత్రి చూసి రేపు మార్నింగ్ మీకు రివ్యూ ఇచ్చేస్తాను. సో కూలీ మూవీని ఎవరైనా చూసినా ఈ వెబ్సైట్లో రివ్యూ చేయండి. ఇది వార్ 2 మూవీ రివ్యూ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి.